హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. సాధారణంగా ఉల్లిపాయ పరోటా ఒత్తేటప్పుడు లోపల పెట్టిన ఉల్లిపాయ మసాలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదండీ! ఉల్లిపాయ మసాలా బయటికి రాకుండా సింపుల్‌గా ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నామండి. ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసి ముందు బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. చూశారు కదండీ! పిండి ఈ విధంగా మెత్తటి ముద్దలా రావాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక పావుగంట పాటు పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. 2, 3 నిమిషాలు అలా ఉంచేస్తే ఉల్లిపాయలో ఉన్న నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు చేతితో గట్టిగా పిండి ఉల్లిపాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ అమ్మ చెప్పే చిట్కా ఏమిటంటే ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఉప్పు వేసి ఇలా రసం పిండేయాలి. అలా చేస్తే లోపల పెట్టే ఉల్లిపాయ మసాలాల్లో తేమ తగ్గి పరోటా ఒత్తేటప్పుడు ఉల్లిపాయ మసాలా బయటికి రాకుండా పరోటా కూడా సులభంగా ఒత్తుకోవచ్చు. ఇలా రసం పిండేసిన ఉల్లిపాయల్లో అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనితో పాటు కొద్దిగా వామును చేతితో నలిపి వేసుకోండి. ఇది అరుగుదల కూడా మంచిదండి. అలాగే పరోటా ఒత్తేటప్పుడు ఉల్లిపాయ మసాలా చక్కగా ఉండటానికి 2 టీ స్పూన్లు శనగపిండి, ఒక పచ్చిమిర్చి తరుగు వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇవి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటన్నిటిని ముందుగానే చపాతీలా ఒత్తి పక్కన పెట్టుకుంటే పరోటాలు చేయటం చాలా సులభంగా ఉంటుంది. మధ్య నుంచి ఒక వైపు వరకు చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె రాసి మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ మసాలాను సమానముగా పరచాలి. ఎక్కడైతే కోసామో అక్కడ నుంచి నెమ్మదిగా చుట్టుకుంటూ కోన్‌లా చేసుకోవాలి. తరువాత దాన్ని పైనుంచి కిందకి మెల్లగా నొక్కి గుండ్రంగా చేసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లి చపాతీలా ఒత్తుకోవాలి. చూశారు కదండీ! ఇలా చేస్తే లోపల పెట్టిన ఉల్లిపాయ మసాలా బయటికి రాకుండా పరోటా చాలా బాగా వస్తుందండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటిని చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి ఆ తర్వాత పరోటాని వేసుకోవాలి. పరోటా ఒకవైపు కొద్దిగా కాలిన తరువాత పైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. మేమైతే నెయ్యి వాడుతున్నామండి. దీనివల్ల రుచి చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పరోటాని తిప్పి రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మీడియం లేదా మీడియం కంటే కొంచెం ఎక్కువ మంట మీద కాల్చుకుంటే పరోటా చక్కగా ఉడుకుతుంది. చాలా తక్కువ మంట మీద ఎక్కువసేపు కాలిస్తే పరోటా ఎండిపోయి గట్టిగా అయ్యే అవకాశం ఉంటుందండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని పక్కకు తీసేసుకోండి. అంతేనండి, వేడి వేడి ఆనియన్ పరోటా రెడీ. దీనికి సైడ్ డిష్‌గా 1 కప్పు పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర, చిటికెడు సాల్ట్ వేసుకుని తింటే చాలా బావుంటుందండి. లేదా ఇంట్లో ఉండే ఆవకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.